ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మరొకసారి ఈ ఆదరణ గడి అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది, రండి ఈరోజు దేవునికి వాక్యాన్ని మనం విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటో తెలుసా? అయ్యో వారికి శ్రమ. దేవుడికి మహిమ కలుగునుగాక. అయ్యో వారికి శ్రమ. పరిశుద్ధ గ్రంథము నుంచి యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందిన బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతముగా పరిగెత్తిరి. దేవుడికి మహిమ కలుగునుగాక. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో వారికి శ్రమ. ఈరోజు చాలామంది దీవించబడవలసిన వారు, ఆశీర్వదించబడిన వారు, హెచ్చించబడవలసిన వారు, కొంతమంది దేవుని సంకొస్తున్న బిడ్డలు ఎందుకు శ్రమల పాలవుతున్నారు? శ్రమల్లో పడిపోవటం గల కారణం ఏంటి? యేసు ప్రభు ఎప్పుడు తన బిడ్డలను ఆశ్రయించే దేవుడే, ఎప్పుడు తన సంకని ఎత్తుకునే దేవుడే, ఎప్పుడు తలగా నిలబెట్టే దేవుడే. మరి ఈ రోజున కొద్దిమందికి శ్రమలో పడిపోతున్నారని దేవుడు ఎందుకో మాట్లాడుతున్నాడు. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? అసలు దేవుని పిల్లలకి శ్రమ రాట గల కారణాలు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే కొన్ని విషయాలు మీతో పంచుకుని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎవరికి శ్రమ? అసలు దేవుని పిల్లలకి శ్రమ రావటం ఏంటి? నిత్యం దేవుని స్తుతిస్తున్నాం కదా, దేవుని ఆరాధన చేస్తున్నాం కదా, ఈ శ్రమ రావటం గల కారణం ఏంటి అని మనం ఆలోచన. మీరు ఎక్కడో పొరపాటు జరుగుతుంది. అందుకే దేవుడు మిమ్మల్ని హెచ్చరించి చెప్తున్నాడు. మీరు శ్రమలో పట్టడం దేవుడికి ఇష్టం లేదు కనుక దేవుడు మిమ్మల్ని దాని నుంచి బయటికి తీసినట్టుకే దేవుడు చెప్తున్నాడు, మీకు శ్రమ కలిగి రాబోతుంది, జాగ్రత్త అని చెప్తున్నాడు. అసలు శ్రమ రాట గల కారణం ఏంటి అంటే, మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం మాట ఏంటంటే, లోబడిన పిల్లలకు శ్రమ. ఎవరికి శ్రమ అంటే, చాలామంది దేవుని మందిరానికి వస్తూ వాక్యానికి లోబడినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. దేవుని మాటకి లోబడకుండా ఎవరిష్టానుసారంగా వారు బ్రతికేస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వారు నడిచేస్తున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యం ఏంటంటే మీలో ఒకవేళ ఇంకా లోబడట్లేదేమో, వాక్యానికి లోబడట్లేదేమో, దైవ చిత్తానికి లోబడట్లేదేమో, దేవుని చిత్తానికి లోబడట్లేదేమో. అందుకే దేవుడు చెప్తున్నాడు, లోబడు, శ్రమ నుంచి దేవుని నిన్ను విడిపించునుగాక. రెండవది, ఎవరికి శ్రమ? శ్రమ రాట గల కారణం ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మనం చూస్తే, స్వబుద్ధిని అనుసరించేవారు శ్రమల్లో పడతారని లేఖనాలు చెప్పబడుతున్నాయి. ఈరోజు శ్రమ ఎందుకు వస్తుందంటే, చాలామంది దేవుని మందిరానికి వస్తూ బైబిల్ సత్యాన్ని తెలుసు కూడా వారు సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నారు, స్వబుద్ధిని అనుసరించి నడుస్తున్నారు. కనుక ఈరోజు చాలామంది శ్రమల పాలైపోవడం గల కారణం. దేవుడు ఎప్పుడు తన పిల్లల్ని శ్రమలో ఉంచాలని ఆశ కలిగి ఉండడండి. ఎప్పుడు పిల్లలు సంతోషంగా ఉన్నారని కోరుకుంటాడు. అయితే ఈరోజు శ్రమ రాట గల కారణం ఏంటంటే, సబుద్ధిని అనుసరించి నడుచుకుంటున్నారు కనుక దేవుడు చెప్తున్నాడు, వాటిని విడిచిపెట్టండి, నేను మీకు తోడుగా ఉంటా. మీ విషయం కూడా మీరు చూసుకోండి. తర్వాత యెషయా గ్రంథం 5వ 8వ వచనం ఉంది, ఇల్లు కలుపుకొనుచు పొలములను సంపాదించుకున్న వారికి శ్రమ అని బైబిల్ చెప్తుంది. ఇల్లులు సంపాదించుకుంటూ పొలాల మీద పొలాలు సంపాదించుకున్న వాళ్ళకి శ్రమ అని ఉంది. సంపాదించుకో, కానీ మితముగా ఉండు, దేవుని పక్షాన ఉంటాడు. ఇదిగో దేవుడు ఆ శ్రమ నుంచి దేవుని విడిపించాలనుకుంటున్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్పాలి, లోబడటం నేర్చుకో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లోచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవుని స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయండి. అయ్యో వారికి శ్రమ అంటున్నావు, ఎవరికి శ్రమ? వాక్యం ద్వారా మాట్లాడావు. ఇకనైనా వాక్యమైన బిడ్డలు లోబడేవారుగా, ఇదిగో తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ చిత్తానుసారంగా నడిచేవారుగా నిలబెట్టి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి మీకు ప్రత్యేకంగా చెల్లిస్తున్నాం. దయచేసి గమనించండి. ఈ వాక్యాన్ని వింటండి, మీరు అందరూ ఆదరించబడని కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ఈ వాక్యాన్ని విని బలపరచాలనుకుంటే అనేక మంది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.